మహిమ మహిమ మహిమ. విమోచించబడినటువంటి వారు, యేసు రక్తముతో కడగబడినటువంటి వారు ఆమేన్ సియోనుకు నడిపించబడతారు. వారు నిత్యము దేవునిని స్తుతించుచు ఆరాధిస్తూ వారి యాత్రలో సాగిపోతారు. వారు తిరిగి సియోనుకు చేరుకుంటారు. ఈ నూతన గీతాల్ని ప్రతిష్ఠిస్తున్నటువంటి సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అటు తర్వాత ఈ సీడీని ప్రారంభిస్తారు. అందరూ తలలు వచ్చారు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ దాసుని తండ్రి ఈ ప్రాంతములో మూలరాయిగా నిలబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. నీ దాసునికి ఇచ్చినటువంటి భారమైన సంగీత సేవ పరిచయను బట్టి స్తోత్రాలయ్యా. మీ అభిషేకము ద్వారా రాయబడి స్వరకల్పన చేయబడి ప్రభా ఈ రీతిగా సీడీగా ప్రభా నీ సన్నిధిలోకి తీసుకొచ్చినటువంటి ఈ సీడీపై హస్తముంచమని ప్రార్థిస్తున్నాను. ఈ సీడీలోని ప్రతి పాట మీద మీ అభిషేకము కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. వింటున్నటువంటి ప్రతి ఒక్కరి గృహాలలో నాయన రక్షణ గూర్చిన సునాద గీతం వినబడుతున్నటువంటి ప్రతి గృహాలలో తండ్రి నీ అభిషేకము చేత వారు నింపబడడానికి కృప దయచేయండి. ప్రతి చీడంధకార శక్తుల ప్రభావం నుంచి వారు విడుదలైపోవడానికి కృప దయచేయండి. మీ అభిషేకముతో నింపి నిత్యము నీ కృపలో నడిపించండి. యేసు నామములో అడిగినవి పొందుకున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ సీడీని ప్రతిష్ఠిస్తూ చప్పట్లు కొడి దేవుని నామాన్ని వినపడతాం. హల్లెలూయా హల్లెలూయా. సిడి రిలీజ్ అయింది. ఎవరు కడపలో వచ్చి బాంబులు వేస్తున్నారు, నా మీదనే వేస్తున్నారు. హల్లెలూయా. నిజం చప్పట్లు కూడా దేవుని స్తోత్రించండి. వాటికంటే పవర్ఫుల్ మనం చప్పట్లు దేవుని స్తుతించాలి. ఆమె మనం బాంబు వేస్తే ఎక్కడికి పోవాలా? సియోన్కి వెళ్ళిపోవాలి. ఓకే. ఆమె ఈ సమయంలో పాటల పుస్తకాలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఈ పాటల పుస్తకాల్ని ప్రభుకి ప్రతిష్ఠిస్తారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ స్తుతి ఆరాధన పాటల పుస్తకాన్ని ప్రభువా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీనిపై మస్తముంటుండి ఆశీర్వదించండి, అభిషేకించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ పాటల పుస్తకాన్ని ఆవిష్కరిస్తుంది. అందరూ చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ పాటల్ని మీరు ఇప్పుడు వింటారు. వింటూ దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచు. మీరు వినడం కాదు, అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించారు.